హలో అండి, హాయ్. పూజ అయితే అవుతుందండి. వాస్తు పూజ అండ్ హోమం, సత్యనారాయణ స్వామి రథం ఇవన్నీ అయ్యాయండి. ఇంకా నైట్ అయితే మీకు నైట్ టైమింగ్ చెప్తుంది. తెల్లవారితే 4:15కి మఠ ముహూర్తం. నిద్ర మత్తులోనే ఉన్నామండి. ఇంటికి అంటే మేము ఉన్న పాత ఇంటికి రెడీ అవ్వడానికి 1 o'clock వెళ్ళాం. రిటర్న్ రెడీ అయ్యి 4 సరికల్లా మళ్ళీ కొత్త ఇంటికి వచ్చేసాం అన్నమాట. మత్తుగానే ఉందండి మా వారికి, నాకు అయితే. అంటే అమ్మ వాళ్ళకు కూడా ఉంది, అందరికీ ఉంది. కొంచెం మా ఇద్దరికైతే ఎక్కువ ఉందండి. నిద్ర వస్తుంది. పూజ అవుతున్న నిద్ర అనేది బాగా వస్తుంది. తర్వాత ఇంకా కంకణాలు అయితే కడుతున్నారు అందరికీను. పంతులు గారు అయితే బాబు కూడా పడుకోలేదండి. మా బాబు కూడా చూస్తున్నాడు. ఈ వాస్తు పూజ అయిన తర్వాత హోమం అయిందండి అదే ప్లేస్లోని. హోమం అయిన తర్వాత అప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు. పంతులు గారు కూడా చాలా ఓపికగా చేశారండి. అక్కడనేమో ఇలాగ దీపం వెలిగించమని చెప్పేసి అన్నారు అన్నమాట. దీపం పెట్టమన్నారని అక్క రెడీ చేసింది. ఇంకా అక్కడి నుంచి అయితే స్టవ్ అయితే ఫస్ట్ ఆన్ చేయాలి అంటే ఆడపడుచు ఉండాలి. నాకు ఆడపడుచులు అయితే లేరండి. మా వారు ముగ్గురు అన్నదమ్ములేనండి. మా వారు అయితే సెకండు. అందుకని చెప్పి ఇంకా వాళ్ళ ఆడపడుచులు లేరని చెప్పేసి మా పాప, చెల్లి వాళ్ళ పాప ఇద్దరు మా పిల్లలండి. వాళ్ళిద్దరు కలిపి పాలు పొంగించారు. వాళ్ళు ఆడపిల్లలాగే కదండి నాకు, అందుకు వాళ్ళు పొంగించారు పాలు. స్టవ్ ఓపెనింగ్ వాళ్ళదేనండి. నవ్వండి, ఇద్దరు హాయ్ చెప్తున్నారు వీళ్ళే. ఇంకా టైం అప్పుడు అంటే ఇంక వదిలేసానండి. 6 o'clock అయ్యేసరికల్లా నిద్రపోయింది. 4 o'clock టైం అయితే మాత్రం చాలా నిద్ర అనిపించింది. ఇగోండి పాలైతే పొంగిస్తున్నారు వీళ్ళిద్దరిని. ఇంకా పాలు పొంగిన తర్వాత పరవన్నం అయితే చేయమన్నారు. కొంచెం రైస్ వేసి స్వీట్ అన్నం చేసాము. పంతులు గారే బొట్లు అన్నీ పెట్టేశారండి స్టవ్కి. హడావిడి మార్నింగు చాలా హడావిడి. పాలైతే పొంగిపోయావి. అదే కిచెన్లోని లైట్ కొంచెం చిన్నది ఉందండి, వెలుతురు ఎక్కువ రాలేదని మా వారైతే మొబైల్ లైట్ చూపించారు. అదండి